దేశవ్యాప్తంగా రోజు రోజుకి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి మంచి ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 41 జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే లైఫ్ ట్యాక్స్ అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అనేది తీసేసింది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని వి మ్యాట్రిక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన ముందు కస్టమర్ వెహికల్ కొనడానికి వచ్చారు. దాని ఫ్యూచర్స్ ఏంది, ఆమె ఎందుకు వచ్చింది, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పనా మీ పేరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధా. మేము సూర్యాపేటలో అంటే ఇంతకుముందు 6 నెలల కింద ఒక బండి తీసుకున్నాము. ఆ బండి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మాకు ఇంతకుముందు అది పెట్రోల్ బండి ఉండేది, దానికి 3-4 వేలు ఖర్చు వచ్చేది నెలకి. అట్లాంటిది ఇప్పుడు ఏం లేదు, 100-200 వస్తుంది. అదే అంతే. ఛార్జింగ్ పెట్టి మనం బయటికి వెళ్ళాలంటే 70 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లు ఈ బండి మంచిగా అనిపించింది. ఆ బండితో ఇంకో బండి తీసుకోవాలని ఇప్పుడు ఈ షోరూమ్కి వచ్చాం. ఈ బండి బుక్ చేసినాం. ఈ బండి వల్ల అది వాతావరణం కూడా మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా అందరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు పెట్రోల్ బండ్ల వల్ల పొగ వల్ల అది చాలా మంది ఇబ్బంది పడేది. ఇప్పుడు పొగ వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఈ బండి అందరూ యూజ్ చేసుకుంటే మన రాష్ట్రానికి దేశానికి అందరూ సేఫ్గా ఉంటారని నా ఒక మనవి. మీరందరూ కూడా ఈ ఎలక్ట్రికల్ బండి తీసుకొని వాడండి, నా కోరిక. అదేవిధంగా మరొక కస్టమర్ మన ముందు ఉందనేది, మరిన్ని వివరాలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హలో, హాయ్, నా పేరు శాంతి చేస్తుందండి. నేను చందుపట్ల విలేజ్ నుంచి వచ్చాను, సూర్యాపేట డిస్టిక్, తెలంగాణ రాష్ట్రము. మేము ఇదివరకు వెహికల్స్ వేరే వాడామండి, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వాడాము. అవి చాలా ఖర్చు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇన్కమ్ తక్కువ కాబట్టి అవి వెహికల్స్ మేము ఇన్కమ్ దాంట్లో సరిపోయే విధంగా చేసుకోవాలంటే ఈవీ మోటార్స్ తీసుకోవాలని 6 months క్రితం మా పాపకు ఒక వెహికల్ తీసుకున్నాము. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ఇన్కమ్లో కూడా మాకు 10% కూడా రాలేదు. అందువల్ల మేము ఈ వెహికల్ తీసుకోవాలని విజిట్కి వచ్చామండి. ఈ పొల్యూషన్ తగ్గుతుంది, అన్ని వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు అనే విధంగా మేము ఆలోచించి మా హస్బెండ్ మేము వచ్చామండి. మేము చాలా బాగుంది, అందరు తీసుకునే విధంగా కూడా బాగుంది. మైలేజ్ కూడా మనకి 100 వస్తుంది, 70 నుంచి 100 వస్తుందండి. మనకి ఏ ఖర్చు లేదు, కరెంట్ ఖర్చు తక్కువే, మనకి ఇన్కమ్లో మనకి సరిపోతుంది. మనం ఫ్యామిలీ కూడా మంచిగా ఉండే విధంగా చేసుకోవచ్చండి. అందరు కూడా ఇది వాడొచ్చండి. వి మ్యాట్రిక్స్ షోరూమ్ యొక్క ఇన్ఛార్జ్ మనతో ఉన్నాడు. దీని యొక్క ప్రైస్ ఏంది, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, వీటికి ఈఎంఐలు కానీ, ఇంకా అదే విధంగా ఈ యొక్క ఛార్జింగ్ ఎన్ని గంటలు పెడితే ఎన్ని కిలోమీటర్ మైలేజ్ వస్తుందో మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కార్తిక్. ఇక్కడ వి మ్యాట్రిక్స్ షోరూమ్ యొక్క స్టోర్ ఇన్ఛార్జ్ని. ఇక్కడ ఈవీ వెహికల్స్ చాలా సేల్స్ కూడా చాలా బాగున్నవి. ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ట్యాక్స్ ఎక్సెంప్షన్ వల్ల ఇంకా సేల్స్ అదనంగా కూడా పెరిగాయి. ఇక్కడ మన వెహికల్స్ అనేవి వచ్చేసి 50,000 నుంచి 1,00,000 వరకు అన్ని ధరలు అందుబాటులో ఉన్నవి. కస్టమర్ల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో కూడా మన వెహికల్స్ ఉన్నవి. ఈ ఈవీ వెహికల్స్ వాడడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ దీనివల్ల మనకు వచ్చేసి సర్వీస్ ప్రాబ్లం ఏం లేకుండా ఉంటాయి ఈవీ వెహికల్స్ వల్ల. ఈ ఈవీ వెహికల్స్ మనము ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టాలి? 3 hours ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అందరికీ అందుబాటులో ఉన్నవి. అందుబాటు ధరల్లో కూడా ఈ ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. ఈ సూర్యాపేట హెడ్ క్వార్టర్స్లోనే మన షోరూమ్ ఉన్నది. మైనర్ రిపేర్ కానీ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సర్వీస్ ప్రాబ్లం ఏం లేదు, మన దగ్గరనే అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, మైనర్ రిపేర్స్ అన్ని ఏవైనా. కానీ ఈ ఈవీ వెహికల్స్లలో ఏమి అంటే ఎక్స్టర్నల్ ఇంజన్స్ కానీ, ఏమి పిస్టన్స్ కానీ, ఈ ఫిల్టర్స్ కానీ ఏమి ఉండవు దాంట్లో కేవలం ఒక బ్యాటరీతోటి మోటార్తోటి రన్ అవుతుంది ఈవీ వెహికల్స్. వీటి వల్ల మనకి సర్వీస్ చేపియాలి, సర్వీస్కి చాలా ఖర్చు అవుతుంది అనేది ప్రాబ్లం ఏం లేకుండా ఈ ఈవీ వెహికల్స్ అనేవి ఉంటాయి. అందరికీ నచ్చే కలర్స్ వైట్, రెడ్, బ్లాక్, గ్రీన్, పేల్ గ్రీన్, వైట్, ఆరెంజ్, మెరూన్ అన్ని కలర్స్లో మన ఈవీ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈవీ వెహికల్స్కి లైసెన్స్ లేదనేది వాస్తవం? అవును సార్. ఈవీ వెహికల్స్ అనేవి మన దగ్గర వాటికి ఎటువంటి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏం లేదు. ఆ యొక్క ఆలోచన ఎట్లా వీటికి లైసెన్స్ కావాలి, మళ్ళీ ఎక్కడ ఆపుతారు, ఇట్లాంటి ఏమి ప్రాబ్లమాటిక్ లేకుండా మీరు ఫ్రీగా ఎక్కడ ఈ వెహికల్ని
తిప్పుకోవచ్చు అనమాట మన ఇండియా మొత్తం మీద. షోరూమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి కార్తిక్ చెప్తున్న ప్రకారం చాలా అద్భుతంగా ఉన్నవి ఈవీ వెహికల్స్. ఇక్కడ 3 గంటలు ఛార్జింగ్ పెడితే దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. దీనికి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ అదేవిధంగా రోడ్ ట్యాక్సీ కానీ ఏమి ఉండవని అంటున్నారు. వీటితో పాటు సర్వీసింగ్ లైఫ్ టైం గిట్ట ఎక్కువ ఉంటుంది. సర్వీసింగ్ చిన్న చిన్న మైనర్ రిపేర్లు గిట్ట ఏం రాదంటున్నారు. ఇక్కడ దాదాపు 55,000 నుంచి ₹1,00,000 వ్యయంతో గల స్కూటీలు కానీ బైకులు కానీ అందుబాటులో ఉన్నాయని లోకల్ లైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.